మంగళగిరి నగరంలోని సీకేహెచ్ఎస్సీ బాలికోన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల హెచ్ఎం గీతా కిరణ్ నేతృత్వంలో జరిగిన వేడుకల్లో యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జవహర్లాల్ నెహ్రూ చిత్రంతో ముద్రించబడిన నాణేలను విద్యార్థినులకు అందజేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారత మాజీ ప్రధాని భారతరత్న జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్రతో పాటు బాలల దినోత్సవ ప్రాముఖ్యతను గురించి అంశాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సీకేహెచ్ఎస్సీ బాలికోన్నత పాఠశాల హెచ్ఎం గీతా కిరణ్, యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు అధ్యక్షులు రామనాథం పరమేశ్వరరావు, వాకర్స్ అసోసియేషన్ జోనల్ చైర్పర్సన్ ఆలపాటి రాధిక, కోట రామచంద్రరావు, సీకే గర్ల్స్ హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో 600 క్లబ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 5000 క్లబ్స్ ఉన్నాయి. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. నేను మన యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరును స్థాపించడమే కాకుండా కోకాయ్ అని చెప్పేసి మన దేశంలో ఒక సంస్థ ఉంది, కాన్ఫెడరేషన్ ఆఫ్ యునెస్కో క్లబ్స్ అండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. దానికి రీజనల్ కోఆర్డినేటర్ ఫర్ యునెస్కో క్లబ్స్ సౌత్ ఇండియాకి నేను పనిచేస్తున్నాను. ముఖ్యంగా మన యునెస్కో ఐడియల్స్ ఏంటంటే ప్రపంచ శాంతిని, సామరస్యాన్ని ఏర్పాటు చేయడానికి మేము ఇంటర్నేషనల్ డేస్, తర్వాత ఉమెన్స్ డే, తర్వాత ఏమో హ్యూమన్ రైట్స్ డే, అన్నీ ఇంటర్నేషనల్ డేస్ కండక్ట్ చేస్తున్నాము. తర్వాత సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాము. మన ఇండియాలో ఉన్న క్లబ్స్ అన్నిటిలో మన గుంటూరు క్లబ్ చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉంది, ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ గారి జన్మ దినోత్సవం మీ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మన సీకే హై స్కూల్ హెచ్ఎం గారు, గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం గారు సహకరిస్తున్నారు. అందుకు మేము చాలా యునెస్కో క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పారంటే, అచీవ్మెంట్ రిక్వైర్స్ character, discipline, united action and readiness to sacrifice individual self for a larger cause. అంటే ఏంటంటే మనం ఒక విజయాన్ని సాధించాలంటే మనలో క్రమశిక్షణ ఉండాలి, ఐక్యమత్యత ఉండాలి. తర్వాత మనము 10 మంది కోసం, మనం కొంతమంది కోసము మన సొంత లాభాన్ని, స్వార్థాన్ని మనం పోగొట్టుకోవాలి, వాళ్ళకి సాక్రిఫైస్ చేయాలి. అది జవహర్లాల్ నెహ్రూ గారు అంతేకాకుండా పంచశీల సిద్ధాంతం కాకుండా ఇంకా అనేక పంచవర్ష ప్రణాళికలు అని చెప్పేసి మనకి ఏర్పాటు చేశారు. అది మీరు చూసే ఉంటారు, నాగార్జున సాగర్ బాక్రానంగాల్ ప్రాజెక్టు. దాని మూలంగా ఎంతోమంది వరదలను ఆకట్టుకొట్టి తర్వాత పంటలకి మనకి ఎంతో ఉపయోగపడింది. ఈ సందర్భంగా మీ అందరికీ జవహర్లాల్ నెహ్రూ జయంతి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఈరోజు మన పాఠశాలలో పిల్లలందరినీ చూస్తూ ఉంటే నిజంగా బాలల దినోత్సవం మన పాఠశాలలో ఉందనిపిస్తుంది. పిల్లలకి ఇలాంటి పండుగని మనం తెలియజేసేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే చాచా నెహ్రూ గారు భారతరత్నగా మొదటి ప్రధానమంత్రిగా అందరికీ తెలుసు. మరి పిల్లలకి మాత్రం చాచా నెహ్రూగానే పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వారి యొక్క చేసినటువంటి, మన భారతదేశం చేసినటువంటి కృషి కానీ, మన ఆర్థిక వ్యవస్థని పటిష్ట చేయడానికి చేసినటువంటి కృషి కానీ వారికి తెలియజేస్తూ మా పాఠశాలలో ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అనుకోకుండా ఈ కార్యక్రమానికి యునెస్కో నుంచి ఈ ప్రతినిధులు వచ్చారు. మాకు అది చాలా ఆనందంగా ఉంది. వారు కూడా పిల్లలకి జవహర్లాల్ నెహ్రూ గారి కాయిన్స్ అందజేస్తానని తెలియజేశారు. దీనికి మేమందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దాని వాల్యూని, దాన్ని ఎలా చేయాలి అనేది కూడా మేము పిల్లలకు వివరిస్తాము. నేటి బాలలే రేపటి పౌరులని చెప్పినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి వాక్యాన్ని మనం ఖచ్చితంగా క్రమశిక్షణ, మంచి చదువు, తర్వాత నైతిక విలువలు నేర్చుకొని ఖచ్చితంగా సాధించడానికి పాఠశాలలే పునాదులుగా భావిస్తూ ఆ విధంగా కృషి చేస్తాను. రోజు యునెస్కో క్లబ్ తరపున గెస్ట్గా పిలవటం చాలా హ్యాపీగా ఉంది. ఈ చాచా నెహ్రూ పిల్లల దినోత్సవాన్ని మన సీకే హై స్కూల్లో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. మన హెచ్ఎం గారు గీతా కిరణ్ గారు మంచి సపోర్ట్ తోటి పిల్లల్ని చక్కగా రెడీ చేసి ఈరోజు ఇక్కడికి పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన యునెస్కో క్లబ్ తరపున నెహ్రూ గారి కాయిన్స్ ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలందరికీ కూడా ఇవ్వాలని మా క్లబ్ తరపున నిర్ణయించాము.
చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు ఈ భవిష్యత్తులో చాలా బాగా చదువుకొని మన భావి తరాలకు ఉపయోగపడాలని చాచా నెహ్రూ అని పిలుచుకునే ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టము. అందుకనే మనం ముద్దుగా ఆయన్ని అలా పిలుచుకుంటాము. ఈరోజు ఆయన మన జయంతి దినోత్సవం సందర్భంగా ఈ స్కూల్లో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అలాగే యునెస్కో క్లబ్ తరపున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి మీరందరూ రేపు భారతదేశ అభివృద్ధికి మన వృద్ధికి మీరందరూ తోడ్పడతారు. ఈ సందర్భంగా మీరందరూ జీవితంలో పైకి సార్. ఓకే అండి. ఓకే అండి. సార్ మమ్మీ కనిపిస్తుంది. ఓకే చూడండి ఒకసారి నెహ్రూ గారి కాయిన్ అన్నమాట. ఒకటి కాయిన్ బి సమీప సెకండ్ ఎస్కే ఆసియా ఫస్ట్ అమ్మాయి రాలేదా? ఓకే మేడం. అది ఎవరు జవహర్లాల్ నెహ్రూ ఇటు ఓకే. నెహ్రూ గారు ఎక్కడ